ఇక్కడ 17లో కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల, అది కనుక దేవునిలో జీవిస్తున్నటువంటి వ్యక్తుల విషయంలో ఎవడైనాను అని ఒక అన్నింటికి చెప్పినట్టు చెప్తున్నాడు. ఇది ఎందుకు చెప్తున్నాడంటే ఎవరి మనస్సాక్షి వాళ్ళు గుర్తెరిగి గద్దించబడినటువంటి వారే అసలు నేను క్రీస్తులో ఉన్నానా లేదా అన్న ప్రశ్నార్థకం రావాలి. ప్రతి వారికి ఆ ప్రశ్న రావాలి. ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు ఎవరట? అది దేవునిలో ఉన్న ప్రతి వ్యక్తి నూతన సృష్టి. మొదటిగా శారీరకంగా భౌతికంగా తల్లి గర్భంలో మనలను రూపించి సృష్టించి భూమి మీదకి పంపించాడు. అది భౌతికపరమైన సృష్టి, జన్మ, శరీర సంబంధమైన జన్మ. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడు. ఇప్పుడు దేవుల్లో ఉన్నటువంటిది ఆ జన్మ ఏంటంటే అది నూతన సృష్టి అన్నమాట. ఇది క్రొత్త జన్మ. ఈ సృష్టి నూతనమైనది, ఈ భూలోక సంబంధమైనది కాదు, ఇది పరలోక సంబంధమైనది. ఎందుకు మీ అందరికీ తెలుసు, ఎప్పుడైతే మనం మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుతామో మరి దేవుడు దూతలు పరలోకంలో ఎంతగానో సంతోషిస్తారు. సంతోషించడం మాత్రమే కాకుండా ఒక దంపతులకి ఒక బిడ్డ పుట్టినప్పుడు, అబ్బాయో అమ్మాయో పుట్టినప్పుడు ఫలానా వారికి ఇదిగో మగపిల్లాడు పుట్టాడు, ఆడబిడ్డ పుట్టిందని జననాల రిజిస్టర్లో ఎలాగో కదా వ్రాయబడి ఉంటుందో ఆ రీతిగానే మనము క్రొత్తగా జన్మించినప్పుడు బాప్తిసం పొందినప్పుడు జీవగ్రంథం అని ఒక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథం పరలోక రాజ్య వారసత్వాన్ని పొందుకున్న వాళ్ళ పేర్లు అక్కడ ఉంటాయి, వ్రాయబడి ఉంటాయి. అందుకే పౌలయ్య అంటాడు మన పౌర హక్కు పరలోకంలో ఉంది. అలాగే పేతురయ్య కూడా మనం యాత్రికులమును ప్రయాణికులు పరదేశులమై ఉన్నామంటారు. నూతన సృష్టి అన్నమాట. ప్రభునందుంటే అది నూతనమైనది, ఈలోక సంబంధమైనది కాదు. శపితమైన మాలిన్యమైనటువంటి ఈలోక సంబంధమైన ఆ సృష్టి రూపుదిద్దబడి ప్రభువులో మనం ఉన్నదాన్ని బట్టి ఇదిగో ఆత్మ సంబంధమైన పర సంబంధమైన నూతన సృష్టి. గట్టిగా చప్పట్లు కొడదాం. అది రక్షణ పొందుకున్న ప్రతి బిడ్డ నూతన సృష్టి అంటే పరలోక సృష్టి, పరలోక పౌర స్థితిని పొందుకున్నవారు కదా. ఏమైపోయింది మన జీవితంలో? ఏమన్నా పాతవి గతించెను. మెయిన్ అది. ఇక పాతవి లేవు. ఏంటి పాతి? పేతురయ్య రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం మొదటి నుంచి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, అది ఏమంటాడు నాన్న? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను, అది మొదటేంటి? ఏవి గతించిపోయినాయి నానా? సమస్తమైన దుష్టత్వమును, అందులో చదువు, దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మారి. అంటే ఇక అవి పాతి. ఇంకేం చేయాలి? ఇక మరలా దగ్గరకు రావడానికి వీలు లేదు. పాతవన్నీ ఏమైపోవాలి? గతించను. అది ఈ క్రొత్త సంవత్సరంలో నువ్వు నేను మనందరం రాత్రి 1 నిమిషం తక్కువ మధ్యరాత్రి 12 గంటలకి ఇక పాతవి ఏమైపోయినాయి? వెళ్ళిపోయింది. 12 రాగానే కొత్త సంవత్సరం ఎలాగో వచ్చిందో, పాత వాటికి గుడ్ బై ఎలాగ చెప్పామో అలాగే మన ఆధ్యాత్మిక జీవిత విధానానికి కూడా మనం క్రీస్తునందున్నాం కాబట్టి, నూతన సృష్టి కాబట్టి పాతవి ఏమైపోవాలి?
అది మళ్ళీ మళ్ళీ రాకూడదు, పాతవి రాకూడదు. ఏంటంటే ఇట్లా చెబుతున్నారంటే ఇది గలతీ పత్రికలో 3వ అధ్యాయంలో అయ్యో అయ్యో అవివేకులైన గలతీలారా అని వీళ్ళు భక్తులే, వీళ్ళు కూడా రక్షించబడ్డ వాళ్ళే. వీళ్ళు ఏమైందంటే వీళ్ళ పరిస్థితి నూతన సృష్టిగా రూపించబడ్డ గతించిపోయిన పాతవిని మళ్ళీ తవ్వుకొని మళ్ళీ శారీరకంగా, భౌతిక పరంగా, లోకపరంగా మేము సంపూర్ణమవుతాం, పరిపూర్ణమవుతాం. ఏంటి అదే కాదు, ఇది కూడా భక్తే, మేము కూడా ప్రార్థన చేస్తలేదా ఏంటి, ప్రార్థనకు వెళ్ళటం లేదా ఏంటి అన్న రీతిగా ఈ ధర్మశాస్త్రానుసారంగా లౌకికపరమైనటువంటి ఆచరిస్తూ ఆత్మీయ విధానాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. చూడండి ఏమంటాడు, ఓ అవివేకులైన గలతీలారా, మిమ్ములను ఎవడు భ్రమపెట్టెను, సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ఇది మాత్రమే చూడండి, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన అది ఇప్పుడు చెప్తున్నాడు. ఎందుకు ఏం జరిగిందంటే ఇక్కడ మళ్ళీ ధర్మశాస్త్రము, సున్నతి, ఈ ఆచారం వీటన్నిటిని కూడా మీరు అనుసరించాలని శాస్త్రులు, పరిచయులు వీళ్ళతో ముచ్చట్లు పెట్టుకొని వీళ్ళ మైండ్ డైవర్ట్ చేసేసారు. బాప్తిసం పొంది చక్కగా ఆత్మీయుల్లో నడుస్తున్నటువంటి విశ్వాసులు, గలతీ సంఘంలో ఉన్న విశ్వాసులు మైండ్లు వాష్ చేశారు. వాళ్ళకి అర్థం కావడంలా, ధర్మశాస్త్ర ప్రకారం వెళ్ళిపోవాలా, క్రీస్తు బోధల ప్రకారం వెళ్ళిపోవాలా, ఎలాగ వెళ్ళాలి ఏమి అర్థం కాని పరిస్థితుల్లో ఉండి ఆ ఒత్తిడి ఎక్కువయ్యేలేకే అటు డైవర్ట్ అయిపోతున్నారు. అప్పుడు పౌలయ్య ఇది రాస్తున్నాడు, ఏనానా మీరు ధర్మశాస్త్రం మూలంగా ఆత్మను పొందితురా లేక విశ్వాసముతో, అది విశ్వాసముతో వినుట వలన. అప్పుడు జ్ఞాపకం చేస్తున్నారు, ఏరా మీరు ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు అదే అన్నారు, ఎప్పుడైనా మీరు ఆత్మను పొందుకున్నారా, ఎప్పుడన్నా మీరు భాషలో మాట్లాడారా, ఎప్పుడైనా మీకు దర్శనాలు వచ్చినాయో చెప్పండి, మీరు చెప్పండి. దేని వలన వచ్చారు? క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆ నమ్మికతో మీరు చేసిన ప్రార్థన బట్టి అభిషేకం మీ మీదకి వచ్చింది. ఏంటి మీరు అలాగ అయిపోతున్నారని కొందరు విశ్వాసులు వారి జీవితాల్లో మరలా పాత విధానానికి వెళ్ళిపోతారు. కొంతమంది నామకార్థ క్రైస్తవులు ఉంటారు. వాళ్ళు ఎలాగంటే వాళ్ళ ఆచారం చక్కగా మరి ప్రార్థనకి వెళ్తారు, అక్కడ అయిపోగా అటుకుంటే సినిమాకి వెళ్తారు, చక్కగా మటన్, చికెన్, బిర్యానీ తింటారు, వస్తారు. ప్రార్థనే, పాపం ప్రేయర్ హాలే, సినిమా హాలు, అలాగైపోద్ది. వాళ్ళు అలాగుంటారు. అలాంటి వాళ్ళు కూడా మారిన తర్వాత మళ్ళీ ఏమైందంటే ఈ దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపివేయనట్లుగా మళ్ళీ పాత ఫ్రెండ్స్తో కలిసి, ఏందిరా మేము వెళ్తలేదురా యోహోనా, మేము వెళ్తున్నా ప్రార్థనలకి, దేవుడు ఇవన్నీ చూడొద్దన్నాడా, చేయొద్దన్నారా, వెళ్దాంరా, ప్రార్థనే, సినిమా. ఇలాగూ కొందరు బ్రతుకులను చాలా సునాయాసంగా నాశనం చేస్తారు దుష్టులు. అందుకే మనం దావీదైనట్లుగా దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున వీళ్ళు ఒక అపహాస్కులు కూర్చుండు చోటున కూర్చుండక కదా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రం దాన్ని. అంటే దీని అర్థం ఏంటంటే ఎప్పుడు వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ నెవరు వేస్తూ ఆ ఆలోచనలో, ఆ ధ్యాసలో మనం ఉన్నప్పుడు ఈ దుష్ట సంబంధమైన ఏవి మన చెవికి ఎక్కువ పెడచెవిని పెట్టేస్తాం, విన్నట్లుగా ఉంటాం కదా, మాట్లాడినట్లుగా ఉంటాం, శత్రువులుగా ఉన్నాం కానీ జాగ్రత్త పడుతూ ఉంటాం. ఇది కావాలి భక్తి జీవితం. గతించిపోయినటువంటి పాతవి మళ్ళీ మనకు రాకూడదు. చాలా బాధపడ్డాడు గలతీ సంఘాన్ని గురించి. నెక్స్ట్ ఏమంటున్నాడు నాన్న, మొదట చూడండి నాన్న ఎలా ఉందని చక్కగా ఉందో. మొదట నూతన సృష్టిగానే ఉన్నారు. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా. చూసారా, ఏరా బాబు, ఆత్మానుసారంగా ఆరంభించారు,
నూతన సృష్టిగా ఉన్నారు, చక్కగా దేవుని పోలి ఉన్నారు, పరలోక వైభవం కలిగి ఉన్నారు కనుక రక్షించబడ్డారు కనుక పైన వాటినే వెతుకుతున్నారు, ఆ ఆలోచనే కలిగి ఉన్నారు. ఇప్పుడేంటి ఇలాగో శరీర సంబంధమైనటువంటి నడవడి నడిస్తే, ఆచారబద్ధంగా జీవిస్తే ఇప్పుడు మీరు ఏమవుతారు? పరిపూర్ణులగుదురా అంటున్నాడు. దానివల్ల ఆత్మీయతలో పరిపూర్ణత రాదు. దేవుడు మనకిచ్చినటువంటి ఆ నూతన సృష్టి అనుభూతిని మనం ఇంకా మహిమలో నుండి అధిక మహిమలోకి, పరిశుద్ధతలో నుండి అది పాట వచ్చిన పాడుకున్నాముగా, అతి పరిశుద్ధుడు ఆయనే తన రుధిరముతో మము శుద్ధి చేసెను, పరిశుద్ధ దేవుని ఆరాధింతు కదా. సృష్టికి మూలము ఆయనే నూతన సృష్టిగా మము చేసెను, నూతన గీతము పాడెదము, నూతన గీతము పాడెదము. హల్లెలూయా కదా. నూతన సృష్టిగా చేశాడు, మనలను పరిశుద్ధులుగా చేశాడు. ఆ స్థితిని మనం కాపాడుకోవాలి కదా. గతించిపోయిన పాతవి మనలో ప్రవేశించటానికి వీలు లేదు. ఇది ఈ క్రొత్త సంవత్సరంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నటువంటి మాటలు ఇవ్వండి. మనము నూతన సృష్టిగా ఉన్నాం, నూతన సృష్టిగానే ఉండాలి కదా. పాత స్వభావాలు, ఇందాక పేతురయ్య చెప్పినట్లుగా ఆ కక్షలు, వేషధారణలు, దుష్టత్వం మనలోకి రావడానికి వీలు లేదు. మీరు అటో కొడుకు ఇటో కొడుకు వేసి లోకంలో ఉండి, మందిరంలో ఉండి ఏం పర్లేదులే ఏమైంది అన్నట్లుగా ఉంటే మీరు మళ్ళా పాత వాటికి వెళ్ళిపోతారు. అందులోనే పెనవేయబడతారు. అందులో పెనవేయబడిన తర్వాత గొలుసుల కంటే బలంగా బంధించేస్తాడు. ఆ రుచి ఎక్కువైపోద్ది, లోక స్నేహం ఎక్కువైపోద్ది, అక్కడ ఉన్నటువంటి అలవాట్లు ఏమండి అవన్నీ కూడా ఒక బంధకాలు అయిపోయి, వ్యసనాలు అయిపోయి నువ్వు బయటకు రావాలన్నా అవి నిన్ను దేవునిలోకి రానివ్వవు. నూతన సృష్టి అయిన మనము నూతన సృష్టిగానే ఉండాలి. హల్లెలూయా. ఇది చాలా అవసరం మన ఆత్మీయ జీవితానికి. ఇలాగెన్నో పాత సంవత్సరాలు వెళ్ళిపోతామంటే క్రొత్త సంవత్సరం ఎంటర్ అవుతూ ఉంటుంది. ఇలాగూ మన విశ్వాస యాత్ర ప్రయాణంలో ఏమండి మనం నూతనంగా అలాగ దేవుళ్ళో ఆత్మీయత కలిగి ఆ దహించు అగ్ని ప్రభావం మనలో ఉండి రోషంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు మళ్ళీ ఏదో ఒక ఆశను కదా, ఏదో ఒక ఎర వేసి లోకంలో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపడము, ఇవన్నీ ఎవరి వలన వస్తున్నాయి? ఇవన్నీ సైతాను వలన కలుగుతున్నాయి, అపవాది వల్ల కలుగుతున్నాయి. ఆ లోకాన్ని, ఈ లోకంలో నుండి వచ్చేటటువంటివి. ఈ లోకాన్ని ప్రేమించేవాడు దేవునికి ఏమైపోతాడు? విరోధి అవుతాడు. ఇలాగొస్తాయి. వాటన్నిటిని మనం తప్పించుకోవాలి, వాటన్నిటి నుండి మనం ప్రత్యేకించబడాలి. అవేవి కూడా మనలను ఆవరించకుండా మన చుట్టూ దేవుని యొక్క కంచె ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా కదా. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావు నుండి రక్షించునంటే కేవలం సైతాను శక్తులు వస్తే దేవుని దూతలు వాటిని పారద్రోలటం మాత్రమే కాదు. సాతాను శక్తులు అవి మనకు మానసికంగా మన ఆలోచనలోకి అవి ఫోకస్ చేస్తాయి. ఎలాగూ ఈ దేశంలో బాంబేస్తే ఆ దేశంలో, శత్రు దేశంలో పడి దాన్ని కూల్చేసినట్లుగా వాడు అంత దూరం నుండే మనలను తన వైపు ఆకర్షింపజేసుకుంటాడు. మనలో లేనిపోని దురాలోచనలు కలుగా చేస్తాడు. వీటన్నిటి నుండి కూడా మనం యోబులాగా, యోసేపులాగా ప్రార్థన పరులమైతే ఇలాంటి దుష్ట ఆలోచనలు, తలంపులు మన మీదకు రాకుండా దూతలే వాటిని పారదొరులుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది భక్తిలో జీవిస్తున్నప్పుడు భక్తిలోనే నడవాలి. ఒక అడుగట్టు ఒక ఏడుగట్టేస్తే
ఆత్మీయతలో భ్రష్టులం అయిపోతాం. చాలామంది ఎందుకు, వాళ్ళకి వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, ఏమండి వాక్య నియమాలన్నీ తెలుసు, అయినా కూడా వాళ్ళు ఎందుకు దేనికి పనికి రాకుండా దరిద్రులు అయిపోతున్నారంటే వాళ్ళు లోకంలోనే ఎక్కువ కలిసిపోయి ఉంటారు. లోక సంబంధమైన విధానాలు, లోక పద్ధతులు, ఆచారాలు, ఏమండి ఈ లౌకిక సంబంధమైనటువంటి మాటలు, వీటిలోనే ఎక్కువ వాళ్ళు గడుపుతూ ఉంటారు. దేవుని వాక్యం మీద, ప్రార్థన మీద, పరిశుద్ధ జీవితం మీద దృష్టి ఉంచరు. అందుకే వాళ్ళు భ్రష్టులైపోతారు. ఇక వాళ్ళ బ్రతుకులు దేనికి పనికిరారు. ఒకవేళ అప్పుడప్పుడు ఆవేశం వస్తుందిగా, నేను వాక్యం చెబుదామన్నా నీకు ఎవడీడు వాక్యం, నువ్వు ప్రార్థన చేద్దామన్నా నీకు అవకాశం కల్పించబడదు. అందుకే కదా ఏం చేయాలంటే, ఇది ఒక సామెత ఉంది, ఏం చేయలేదు, అది ఆకులు ఉండగానే అది చెప్పండి, నాకు గుర్తు లేదు. అదొకటి. ఇంకొకటి ఉంది, చేతులు కాలక ముందే, అది నేను చెప్పాను. ఈ మధ్య కొద్ది జ్ఞాపక శక్తి సన్నగిల్లింది, మర్చిపోతున్నా కొన్ని కదా. ఏం చేయాలి, చేతులు కాలక మునికే, అది అట్లాగే ఇలాగూ మనం దుష్టులము భ్రష్టులము కాక మునిపే మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. అప్పుడు ఒక సాధనంగా దేవుడు వాడుకొని బడా నమ్మకమైన మంచి దాసురాల, ఇది ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. కొంతమంది లోకంలో అందరి మధ్య ఉన్న ఏమండి వాళ్ళు ఏం చేస్తారంటే, ఎంత మట్టుకు అంతవరకు మాట్లాడతారు, ఎలాగ మాట్లాడాలో అలాగే మాట్లాడతారు. వాళ్ళు చెప్తుండగా అటు లోక సంబంధంగా అటు డైవర్ట్ అయిపోరు. వాళ్ళు సాధ్యమైతే వారిని దేవుని వైపు నడిపించటానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. ఇది భక్తుల్లో కొన్ని ప్రత్యేక విధానాలు కనబడుతుంటాయి. కాబట్టి ఈ నూతన సృష్టి అయిన మనం గతించిపోయినటువంటివి మరలా మొలకెత్తటానికి వీలు లేదు. ఇంకంటాడు, గతించిన ఇదిగో అదే ఏమైపోయిన ఇప్పుడు ఏమవ్వాలి, క్రొత్త అవ్వాలి. ఈ క్రొత్త సంవత్సరంలో వేటిలో ఆత్మీయ క్రొత్తదనాన్ని నువ్వు పొందుకోబోతున్నావు. అది నీ 31వ తారీఖు డిసెంబరు ఆ రాత్రి, ఆ ప్రతిష్ట, ఆ తీర్మానం, ఆ ఒప్పుకోలను బట్టి ఉంటుంది. ప్రభువా, 2025 సంవత్సరం మునుపు కంటే కూడా నేను ఎక్కువ ప్రార్థన చేస్తాను. ఓపిక ఉన్నవాళ్ళు, ఆరోగ్యం ఉన్నవాళ్ళు, బలంగా ఉన్నవాళ్ళు ఎక్కువగా ఉపవాసాలు ఉంటానయ్యా, కనిపెడతానయ్యా, ఎక్కువగా నీ వాక్యాన్ని ధ్యానం చేస్తానయ్యా, మందిరంలో కావలసినవన్నీ ఎలాగున్నాయో మందిరాన్ని పరిచర్య చేసి శుభ్రం చేస్తానయ్యా, ఇలా చేస్తా. ఏదో ఒక విషయంలో మనం దేవుని దగ్గర ఒక తీర్మానం, ఒక ప్రతిష్ట, ఒక నూతన తీర్మానం, నిర్ణయంతో ఈ సంవత్సరం ఈ పని చేస్తా, ఈ క్రొత్త పని నా జీవితంలో నేను చేస్తానని ప్రతిష్ఠించుకోవాలి. సంవత్సరాలు గడుస్తున్న ఏమంటాడు హబక్కూకులో, సంవత్సరములు జరుగుతున్న కార్యములు, అది హబక్కూకు తీయండి ఒకసారి, నా మాట చూడండి. ఇది నూతన సృష్టి అంటే, పాతవి గతించి సమస్తము క్రొత్తవాయినంటే హబక్కూకు 3లో ఆయన హబక్కూకు గారు చేసిన ప్రార్థన అన్నమాట. మనం ఎట్లా 31 రాత్రి ప్రార్థన చేసుకుంటామని దేవుని దగ్గర, ఆయన కూడా ఒక తీర్మానంతో ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా, చూసారా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు ఏమవ్వాలంట, కార్యాలు నూతనపరచబడాలి. సంవత్సరాలు గడుస్తున్నాయి. ఏది దేవుని కార్యాలు నీలో ఏ అభివృద్ధి, నూతనత్వం అనేది ఏం కనబడుతుంది? పోయిన సంవత్సరం ఒక క్రొత్తదనాన్ని ఏది చేయగలిగావు? ఏది నీ నుండి జనులు చూడగలిగారు? అక్క ఇదివరలా కాదు, ఇప్పుడైతే ఎక్కువ ప్రార్థన చేస్తుంది. అన్న ఇదివరలా కాదు, ఇప్పుడైతే ఎక్కువ దేవుని ఆలయంలో సంఘాభివృద్ధి కొరకు నడుం కట్టుకున్నాడు. అన్న దర్శిస్తున్నాడు, అన్న మాట్లాడుతున్నాడు దైవ కార్యాలను గురించి. ఇది రావాలి మనలో. అంతేగాని కేవలం
ఈ విశ్వాసాలను చెప్పుకుంటూ లోకాశలు ఎక్కువ ఉంటాయి. లోతుములాగా లోతు భార్య అన్నమాట. లోతుము అంటే లోకాశలు ఎక్కువ ఉంటాయి. ఆమె మామూలు వాళ్ళతో స్నేహం చేసిందా, కలిసి నడిచిందా? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గారితో లోతు భార్య బిడ్డలు ఆయన ఫాలో అయ్యారు, ఆయన అనుసరించారు కదా, ఆయనతో ఉన్నారు, ఆయనతో కలిసిమెలిసి తిన్నారు, సంచరించారు. ఆయన వలె వీళ్ళు కూడా గొర్రెలు కదా, గాడిదలు, ఒంటెలు, వెండి, బంగారం వీటన్నిటిలో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. వీళ్ళు కూడా ధనవంతులు అయిపోయారండి. అలాంటాళ్ళు ఇక పొందుకున్న ఈ ధనం వైపే వాళ్ళ దృష్టి ఉంది. కానీ ఈ ధనం ఎవరి ద్వారా పొందుకున్నాను, ఆ దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఆయనతోనే నిలకడగా ఉండాలనేటటువంటి తలంపు వాళ్ళకి రాలా. చాలామంది అంతే, ఒడ్డుకు చేరినాక తెప్ప తగిలబెట్టినట్లుగా కొంతమంది చాలా మేళ్ళు ఉపకారాలు ఈ లోక సంబంధంగా సమస్యలు తీర్చబడి జైలుకి వెళ్ళాల్సిన వాళ్ళు, తన్నులు తినాల్సిన వాళ్ళు బాగుపడి ఒక స్థానాన్ని, స్థితిని దేవుడిచ్చినప్పుడు, వాళ్ళు ఐశ్వర్యవంతులుగా ఉన్నప్పుడు ఏ దేవుడు ఈ స్థితిని, స్థానాన్ని కలిగించాడో ఆయన పూర్తిగా మర్చిపోతారు. ఎంతోమందిని చూస్తున్నాం ఏమండి. ఇప్పుడు వీళ్ళు కూడా లోతు భార్య కుటుంబం కూడా సరే వెళ్ళిపోయారు, సపరేట్ అయిపోయారు. ఏ మేలు పొందుకున్నారు? ఆమెకు ఆశ ఇంకా తీరలా. స్వయంగా దేవుని దూత వచ్చే, మీరు అబ్రహాం గారి ప్రార్థన బట్టి మీకు ఛాయిస్ ఇవ్వబడుతుంది, ఈ సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేయబోతున్నాడు దేవుడు, లేండి ఈ పట్టణాన్ని విడిచిపెట్టి బయటికి రండి, మీరు వచ్చేయండి అంటే, ఈవికి ఇక ఈ ఆశ తీరల, ఈ భ్రమ తీరల లోతు భార్యకి. ఆ పట్టు చీరలు, ఆ బీరువాలో నగలు, అమ్మలక్కలు ఉంటారుగా, అబ్బో ఏముంటుందో ఆ స్నేహం, ముచ్చట్లు తెగ చెప్పుకుంటుంటారుగా. టీవీ దగ్గర కూర్చొని, అక్కడ కూర్చొని ప్రార్థనలో ఒక అరగంట కూర్చుంటే అబ్బా అయ్యాబో ఏందో లాగుతున్నాయి అమ్మా, అక్కడ లాగవు, టీవీ దగ్గర లాగవు. లోకల్ ముచ్చట్లు చెప్పుకుంటారే, అక్కడ అసలు ఏముండవు. పనికిమాలిన మాటలు, భ్రష్టపు మాటలు, దుష్టపు మాటలు. ఆ సైతాన్ సమాజంలో, ఆ గుంపులో హ్యాపీగానే ఉంటుంది. వాళ్ళ గురించి వీళ్ళ గురించి జోకులు వేసుకుంటా, ఎగతాళి చేస్తా నవ్వుతూనే ఉంటారు. వీళ్ళు చెప్పుకున్నాయని ఎవరు అందులో ఉండేవాళ్ళు ఒకళ్ళు వాళ్ళకే చెప్తారు. తర్వాత భజన. జాగ్రత్తగా ఉండండి, మీరు మంచివాళ్ళే అండి. అందుకే ఏమీ తెలిసే వీళ్ళు దురద చెవులు గలవాళ్ళు అంటారు, కుంపులు పెట్టే స్త్రీలు అంట. అట్లా ఉండకూడదు. ప్రార్థనలో ఉంటే మనకు ఈ లోక ముచ్చట్లు వెగటగా ఉంటాయి. ఏంటి ఆ మాటలు, వాళ్ళు ఎందుకు, వాళ్ళు లేకపోతే వాళ్ళ గురించి చెప్పుకుంటున్నారు, తప్పు కదా అన్నట్లుగా ఉంటుంది. అట్లా అయిపోయింది లోతు భార్య. ఇంకా అబ్బో అమ్మ ఎల్లమ్మా వెళ్ళిపోతున్నా అమ్మ, అయ్యో నేను వదిలిపెట్టానా, నా నగలేంటి, నా వెండి ఏంటి, బంగారం ఏంటి, వీటిని చూస్తున్నారు. చూడండి, ఇలాగ చాలా మనం డిస్టర్బ్ అయిపోతాం. చూడటానికి నవ్వుకిలాట హ్యాపీగా ఉన్నట్లుగా ఉంటుంది కానీ కదా, ఒకడు నడుచు మార్గం సరైనదిగా కనబడవచ్చు కానీ తొదకది ఇలా జరుగుతాయండి. మీకు అర్థం అవడానికి ఇలా చెప్తా ఉన్నాను కొద్దిగా నవ్వుగా. ఈమె దేవుడు చెప్పిన లోతు భార్య కదలి రాకపోవడానికి కారణం ఏంటంటే, ఆ లోకాశ, ధనము, ఐశ్వర్యము చాలా ఆమెను ఆకర్షించింది, బంధించింది. ఒక మాట చెప్పాలంటే తన మనస్సును బంధించేసింది. దేవుని దూతలు బలవంతంగా చేయబట్టి బయటికి లాగుతున్నా మనసు మాత్రం అట్లయిపోతాయి. జాగ్రత్తగా ఉండాలి. భక్తులు మన బ్రతుకులు జాగ్రత్తగా కాపాడుకు. ఒక్కసారి దొరికితే వీడు మళ్ళీ వదిలిపెడితే వెళ్ళిపోతాడని గట్టిగా సైతాను బంధిస్తాడు. ఆ బంధకంలో పడకుండా కదా. అంతే దావీదు అయ్యా నా కాలు జారి చోటే నన్ను నిలిపావు కదా. అయినా కూడా కాలు జారి పోలేదు. అక్కడే ఉంటాం మనం, కాలు జారి ప్రదేశంలోనే అలాగుంటుంది. జారి గోతిలో పడకుండా ఒక ఉన్నతమైన సహవాసం, భక్తి, ప్రార్థన ఉన్నప్పుడు దేవుళ్ళు మనం నిలకడగా ఉంటాం. గట్టిగా చప్పట్లు కొడదాం కదా.
ఉంటాం. అసలు ఫైనల్గా చక్కగా హ్యాపీ అయిపోయాడు. 40వ కీర్తనలో దావీదు గారు, నాశనకరమైన గుంట నుండి జిగట గల దొంగ ఊపిరి చదువునానా జిగట గల దొంగ ఊపిలో నుండి చూసారా, దేవుని ద్వారా మొరపెట్టి దేవుడికి కదా పైకి ఎత్తబడేటట్లుగా ఆ భాగ్యాన్ని పొందుకున్నాడు అయ్యగారు. తర్వాత అదే పాదాలు ఎక్కడ నిలిపి, క్రీస్తునే బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను, తనకు స్తోత్ర రూపముగు క్రొత్త గీతమును మన దేవుడు అది స్టాండర్డ్ అయిపోయాడు. భక్తి జీవితంలో ఎవడు గదిలిచ్చినా కూడా కదిలేది లేదు. ఇంకెవడేం చేశాడు? యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు, నేను ఎవరికి అన్నడు భయపడు. అట్లాగా ఇప్పుడు అలాగ దేవునిలో స్టాండర్డ్ అయిపోయాడు. లోతు భార్య ఆ స్థితి లేదు. ఆమె డబ్బు, నగలు, పట్టు చీరలు ఆమెను పూర్తిగా లోకంలో బంధించేసినాయి. డైరెక్ట్గా దేవుడు చెప్పిన అగ్ని గంధకముల చేత ఈ సొదొమ గొమొర పట్టణాలు కాల్చబడబోతున్నాయి. అర్థమవుతుందా? ఈ దినాన సరే లోకస్తుల సంగతి అట్లా పెట్టండి. దేవుని పిల్లలంగా మనం పరలోకం ఉందని తెలిసి, నరకం ఉందని తెలుసు, రాకడ ఉందని తెలుసు, విడిచిపెట్టబడటం బహు భయంకరం అని తెలుసు కదా. ఆ తర్వాత అగ్ని ఆరదు, పురుగు, ఇవన్నీ తెలిసినా కూడా ఈ ఆశలు, ఈ స్థితి, పరలోక సంబంధమైన స్థితి, జరగబోయే నరక వేదన కంటే కూడా వాటిని మైమరిచేటట్లుగా శరీరాశ చేస్తుంది. చాలా భయంకరమైనది. భూమికి ఆకర్షణ శక్తి ఉందని నోటనేనా కనుకుంది? నోటనేనా? నోట కదా. ఆయన చూశాడు, చెట్టు కాయ రాలింది, ఊడిపోయింది. దాని నుంచి ఊడిపోయిన తర్వాత అది పైకి వెళ్ళటలా, కింద. అర్థమైంది? ఇక్కడే పాయింట్. ఇక్కడ ఏదైనా స్థితి ఉంటే ఈ లోకమే మనల్ని ముందు ఆకర్షిస్తుంది. పైకి వెళ్ళాం. పైకి ఎప్పుడు వెళ్తామంటే రక్షించబడి ప్రభులో పరిపూర్ణంగా ఉన్నప్పుడు, అప్పుడు మహిమను ధరించి మధ్యాకాశానికి వెళ్ళిపోతాం. గట్టిగా చదవకూడదు. దేవుని స్తోత్రం. అది ఈ ఆకర్షణకి తల్ల కిందలో ఉన్నట్టుగా రివర్స్ అయిపోద్ది. ఇక్కడ దేవుళ్ళో ఉంటే అలాగుంటుంది. లోకంతో ఉండం, దానిలో హత్తుకోం, కింద పడం, మనం పైకే వెళ్ళిపోతాం. ప్రస్తుతం మన మనసులు లోకంలో బంధించబడవు, కింద పడవు. మన ఆశ, ధ్యాస, ఆలోచన కదండి, అంత కూడా అక్కడ ఉంటుంది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెతుకుతాం. అది బాబోయ్, ఆ స్థానం ఎక్కడ పోద్దో నేను అది జాగ్రత్తగా కాపాడు. నా నూతన సృష్టిని, క్రొత్త సృష్టి విధానాన్ని అది మాసిపోయేటట్లుగా నేను చేయని జాగ్రత్త పడతాను. లోతు అలా కాదండి. చెప్పినా కూడా దేవుడు దూతలు వెనక్కి తిరిగి చూడొద్దు నాయన, లేనిపోయింది ఎందుకు, దానివల్ల మీరు ఇంత భ్రష్టులు అయిపోయారు, వెళ్ళిపోండి. ఏదైతే చేయొద్దని దేవుడు చెప్పాడో లోతు భార్య అదే చేసింది. వెనక్కి తిరిగి చూసేమైంది? అది ఇప్పుడు కూడా ఉందా ఆ ప్రాంతంలో? అది ఉప్పు స్తంభం అయిపోయింది అన్నమాట. అది కరిగే ఉప్పు కాదు, కరగని ఉప్పు. కరిగే ఉప్పు అయితే ముందే కరిగిపోయేది హృదయం. ఇంకా అలా ఉంటారు కొంతమంది జీవితాల్లో. అమ్మ బాబాయ్ అట్లా ఉండకూడదు, అయ్యో ప్రార్థనకి వెళ్ళే మనం అనేటట్టుగా ఉంటారు. అది ఆమెలాగా ఉండకూడదు, ఆయనలాగా ఉండకూడదు బాబాయ్. కొంతమందితో చూసి నేను భయం వేస్తుందండి ప్రార్థనకి వెళ్ళాలి. ఎందుకంటే అబ్బో ఆడు కూడా మన దాకా భలే సేవ ఏదేదో చేసాడు కదా, ఆడు చేసిన దుర్మార్గం అంతా ఇంత కాదు, అట్ట అయిపోతానే నాకు భయం వేస్తుందంట. మనం నూతన సృష్టిగా ఉన్నప్పుడు నూతనత్వమే, పరిశుద్ధతే మనలో కనబడితే మనల్ని బట్టి అనేకులు యేసయ్య దగ్గరికి వస్తారు. పనికి మాలిన వాళ్ళు అయితే వద్దులే, ఆ ప్రార్థన వద్దు, అసలు ఆ మందిరమే వద్దు, పేరు పెట్టేస్తారు మందిరాలకి. అది దుర్మార్గులుంటే మందిరాలకు చెడ్డ పేరు వస్తాయి. సత్ప్రవర్తన, నిజాయితీ గల భక్తులుంటే మందిరానికి ఘనత వస్తుంది, దేవునికి మహిమ కలుగుతుంది. కనుక నూతన సృష్టి అయినటువంటి మనం నూతన సృష్టిగానే ఉండాలి, మాసిపోకూడదు.
ఇక్కడ అంటాడు పాతవి ఏమని నాయన గతించెను, ఇదిగో క్రొత్త ఆయన. క్రొత్త అవ్వాలి. హబక్కూకు అన్నట్లుగా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు, అది సంవత్సరాలు గడుస్తుండగా మనలో దైవ కార్యాలలో నూతనత్వం కనబడాలి. ఇదివరకు అసలు ఆత్మే లేదు. ఆత్మ పొందుకొని ఉజ్జీవించబడాలి. ఆత్మ పొందుకొని భాషలు మాట్లాడాలి. ఇదివరకు ప్రార్థనలో నువ్వెప్పుడు భాషలతో ప్రార్థన చేయలేదు. భాషలతో ప్రార్థన ఎప్పుడు ఆత్మతో ప్రార్థన చేయలేదు. ఆత్మవిషయమైపోయి ప్రార్థన చేస్తూ ఉంటావు. పక్కనోళ్ళకు కూడా అర్థం కాని పరిస్థితి. చూడండి, ప్రవచిస్తావు. నువ్వు అలాగ మోకరించి ప్రార్థిస్తుంటే ఎవరికైనా దుష్టశక్తులు పడితే, దురాత్మలు పడితే అవి పారిపోతాయి. ఇలాంటి పవర్ సంపాదించాలి. ఎప్పుడు ఒక సాక్ష్యం కూడా చెప్పని స్థితి సాక్ష్యం చెప్పాలి. ఎప్పుడు ఏం మాట్లాడని పరిస్థితి మాట్లాడాలి. రక్షణ సాక్ష్యాన్ని చెప్పాలి. సువార్తను ప్రకటించాలి. ఇది సంవత్సరంలో జరుగుతున్న కార్యాలు మనలో ఈ నూతనత్వం కనపడాలి. అరే ఇదివరకు లేదు, భలే బాగా పాడుతున్నాడే మహేష్, ఇదివరకు లేదు, సమయాలు చక్కగా చెబుతున్నాడే, ఇది రావాలి. ఇది ఈ సంవత్సరంలో ఆధ్యాత్మికపరమైన ఒక నూతనత్వం, నూతన కార్యం నీలో ఉద్భవించాలి. దానికి ప్రయోజనం ఉంటుంది, దానికి ఒక సారం ఉంటుంది, అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది, అందరికీ ఆనందం ఉంటుంది. గట్టిగా చెప్పులు పడ్డా నానా. కరెక్ట్గా ఇంకా 7 నిమిషాలు ముగిచ్చేస్తాను. ఇవి మనలో లేకపోతే వ్యర్థం. భక్తి బ్రతుకంతా వ్యర్థం. దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. ఒక వ్యక్తి ఒక గొప్ప చదువు చదివాడంటే ఏదో ఒకటి సాధించాలి, సంపాదించాలి కదా, కుటుంబాన్ని పోషించాలి, అనేక మందికి మేలుకరంగా ఉండాలి, భౌతికంగా కూడా. రక్షణ అంటే ఉన్నతమైందా? దేవుని ద్వారా సంపాదించి నూతన సృష్టిగా మార్చబడ్డాం. అసలు దేవుడే నీతో ఉంటాడు, నీవే దేవునితో ఉంటావు. ఇంకెట్లాగుంటుంది? యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఆ గుండాలి. ఇక యోహాను 15:7 ఓకే, అదే అర్థమవుతుందా? నూతనత్వం నిత్యము నిలిచుండి మనం ఫలభరితంగా ఉండాలంటే ఒక భక్తుడు, ఒక బ్రదర్ కానీ సిస్టర్ కానీ నా యందు, అది దేవుని యందు మనము, అరే మన యందు దేవుని వాక్యము లేక, దేవుని వాక్యము లేక మాటలు నిలిచి ఉండిన ఎడల, ఇది మెయిన్ అండి. మనమేమో దేవుని యందు, దేవుని మాటలేమో మన యందు. ఇలా ఈ కనెక్షన్ ఉండాలి, ఈ బంధం ఉండాలి. నిలిచి ఉండిన ఎడల, అది ఇప్పుడు ఇది సరిగా ఇలాంటి బంధం మనం కలిగి ఉంటే నీకేది ఇష్టం? నీకు భాషలు మాట్లాడటం ఇష్టమా? ప్రవచనమా? బుద్ధివాక్యమా? జ్ఞానవాక్యమా? అద్భుతాలా? స్వస్థతలా? కృపావరాలు ఉన్నతమైనటువంటివా? మీకు ఏది ఇష్టమో ముందు చూడండి. ఇష్టమని నాకు 10 అంతస్తుల బిల్డింగ్ కావాలి దేవుడా, ఇవి కాదు మనం అడగాల్సింది. ముందు దైవ సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి, సంఘానికి సమాజానికి ప్రయోజనకరమైనవి, మేలుకరమైనవి దేవుని దగ్గర మనం అడగాలి. అడిగితే ఆటోమేటిక్గా నువ్వు అడగకపోయినా నీకేది అవసరమో, మానుదిన ఆహారం నేడు మాకు, ఇల్లు కావాలనుకుంటే ఆ గడిలో నా కుమారుడికి నా బిడ్డలకు ఇది అవసరం, పిల్లలు ఎదుగుతున్నారు, సొంత ఇల్లు కావాలని కట్టించేస్తాడు. ఇప్పుడు మన బిడ్డలు ఉన్నారు, అమ్మాయి మరియం వీళ్ళు ఉన్నారు, ఆ టయానికి చక్కగా ఇల్లు కడితే ప్రశాంతంగా దంపతులతో ప్రశాంతంగా ఉన్నారు. దేవుడు ఏ గడిలో మనకు ప్రశాంతత ఏర్పాటు చేయాలో, ఏది ఇస్తే మనకు నెమ్మది ఉంటుందో అది తప్పక ఇస్తాడు. ఎందుకంటే నీ ఆలోచన నా ఆలోచన కంటే మన యేసయ్య ఆలోచన ఉన్నతమైనది. వాటి ద్వారా మనకు నెమ్మది కలుగుతుంది. మనమే ఒకేసారి ఆకాశానికి ఎగరాలనుకుని అక్కడి నుంచి కింద పడతాం. దేవుడే అంచెల వారీగా ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తాడు. ఇది కార్యాలు. ఏనానా అడగండి, మీరు ముందు ఆయనలో సరిగా ఉండండి, అడగండి. ఇదే అడిగితే ఎట్లా? ఇంట్లో ఆయన యజమానుడు ఏంది ఎట్లా సమస్యలు ఉన్నాయి ఇంట్లో అంటాడేమో.
ఇదే అడిగితే ఎట్లా, ఇదే అడిగితే ఎట్లా, నా భార్య ఏందయా ఇదేనా అంటదేమో అని ఏం పెట్టుకోవద్దు. నీ రూట్లో నువ్వు వెళ్ళు, నీకేం కావాలో నీ రూట్లో నీ దేవుడే నీకు సహాయం చేస్తాడు. ఆయన నిన్ను తలగా చేస్తాడు కానీ తోకగా. ఇవన్నీ కూడా వాక్యాన్ని కొద్దిగా నెమరు వేస్తే మనకు నిజమేమిటో అర్థమైపోద్ది. అప్పుడు మనలో ఉన్న దైవత్వములోని నూతనత్వాన్ని కాపాడుకొని అంతకంతకు మనం వెలిగించబడతాం. ఇలాగుంటుంది. సంవత్సరాలు గడుస్తుంటే నిష్ప్రయోజనకరమైన స్థితిలో ఉండం, ఒక్కొక్క మెట్టుకు ఎక్కుతూ ఉంటాం. అందుకే రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము ఇక అక్కడి నుంచి ఆ 2-3 వచనాలు ఉన్నాయా, ఇది ఒకటి చదివేసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. రోమా 12 అదేనా, కాబట్టి అది ఇదండి మన నూతనత్వాన్ని కాపాడుకోండి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన అది సజీవ యాగముగా మన శరీరాన్ని, అది తెలియని రీతి ఒక రిఫరెన్స్ వచ్చింది, మీ దేహము దేవుని ఆలయం అని. అది ఆయనకి సమర్పించుకోవాలి. ఆయనకి సమర్పించుకొని దేవుని వాత్సల్యములను బట్టి అది మన యొక్క సమస్తాన్ని సజీవ యాగంగా ఆయనకి సమర్పించుకోవాలి. పౌలయ్య, దేవుని వాత్సల్యాన్ని బట్టి నేను మిమ్మల్ని, దైవ సేవకులు సేవకురాలైన దేవుని వాత్సల్యత, దేవుని ఇష్టత, దైవ చిత్తాన్ని బట్టి మీకు బ్రతిమలాడి బోధన వాక్యాన్ని వాళ్ళు తెలియజేస్తారు. నెక్స్ట్, ఇట్టి సేవ మీకు ఇదే యుక్తమైనదా? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణములయ్యున్న దేవుని చిత్తమేందో పరీక్షించి, అది చూసారా, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు నీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము, గట్టిగా చప్పడకూడదు. దేవుని స్తోత్రం. మనస్సు మారి ఎలాగవుతుందంట? రూపాంతరం. నూతనమగుట వలన రూపాంతరం ఇది ఈ స్థితి, ఈ రూపాంతరం పొందాలి. ఇందాక సీతాకొక్క చిలుకల గురించి చెప్పాడు, గోంగళ పురుగు గురించి సీతాకొక్క అంతగా మొత్తం ఎన్ని దశలు? 4 మర్చిపోయాను. ఎప్పుడో 6th 7thలో పాఠం కదా అది, 8thలో గామాలు మర్చిపోయాను నేను కూడా. ఆ దశ సీతాకొక్క, ఆ చిలుక ఆ దశ వచ్చినప్పుడు అది భూమి మీద ఉండదు, ఆకాశానికి ఎగిరి పోద్దాను. అది నూతనత్వం. కనుక దేవుడు ఒక చక్కటి భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. 2025 అనే సంవత్సరాన్ని మనకి ఇచ్చాడు. ఈ సంవత్సరంలో నూతన ఆత్మీయ సంపదను మనం సమకూర్చుకుందాం. దేవుని కొరకు బ్రతుకుదాం, అడుగుదాం, పొందుకుందాం, అనేకులకు పంచుదాం, మన కుటుంబాలకు దీవెనను సొంతం చేద్దాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. హృదయం తెరవండి అందరూ. ప్రభువా, నా హృదయం, నా సమస్తం నీకే అంకితం నాయన. మీరు నాకు ఇచ్చిన నూతనత్వాన్ని, పరిశుద్ధతను నేను పోగొట్టుకోకుండా నన్ను కాపాడయ్యా, నన్ను సంరక్షించయ్యని అందరం కూడా అలాగూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం నాన్న, అందరం ప్రార్థన చేసుకుందాం. మరి అమ్మగారు ప్రార్థన చేస్తారు, చివరి ప్రార్థన ఆశీస్సులు నేను ఇస్తాను, కానుకలేదు. అందరూ కూడా అమ్మ ప్రార్థన చేస్తారు. తర్వాత కొత్త సంవత్సరం కానుకలు, చివరి ప్రార్థన ఆశీస్సులు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ నాన్న దిక్కులు చూడకుండా ధ్యానపూర్వకంగా ఉండండి. టైం అయిపోయిందిలే 1.